ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం అక్టోబర్ 25వ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మిథున రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు వీరి యొక్క దినఫలాల ప్రకారం శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ విశ్వనాథ్ గారు, కేరళ తాంత్రిక్ గురువు గారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి సమస్యలు, రియల్ ఎస్టేట్, విదేశీయానం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, మీ ఇటువంటి ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. మీ సమస్యలకు పూర్తి పరిష్కారం పొందండి. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 8885446114. ఒక స్త్రీ మీ జీవితంలోకి వస్తుంది. ఒక స్త్రీ వల్ల మీ జీవితం అనేది మారబోతుంది. అసలు ఏ విధంగా మారబోతుంది, ఆ స్త్రీ ఎవరు, మీ యొక్క జీవితంలో ఆ స్త్రీ వలన వచ్చే చేంజెస్ ఏంటి, లేదంటే మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా, అసలు ఎందుకు ఆ స్త్రీ మీకు ఏం అవుతుంది, ఆమెకు మీకు ఉన్నటువంటి రిలేషన్ ఏంటి, ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా రాబోయే రోజుల్లో మీ యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయో కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. ఈ వీడియో మిథున రాశి వారు చూస్తున్న వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు, చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థం అనేది అవుతుంది. సో ఇది వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ జాతకం గురించి, వాళ్ళ రాశి ఫలాల గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలోకి వెంటనే స్టార్ట్ చేద్దాం. ఇక మిథున రాశి వారి యొక్క జీవితంలో ఒడిదుడుకులు అనేవి కాస్త ఎక్కువగా ఉంటాయి. శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితికి చేరుకోవాలని పరిమితిస్తూ ఉంటారు. అలాగే మిథున రాశి వారు అయితే వీరు ఏంటి అంటే స్నేహితులకు వెనకంచు వేయకుండా ఎప్పటికప్పుడు వారిని ఆదుకుంటూ, వారిని ఏదో రకంగా కాపాడుకుంటూ వస్తారు. వారు ఎటువంటి తప్పులు చేసినా క్షమించే గుణం ఉంటుంది ఈ యొక్క మిథున రాశి వారు యొక్క. అదే విధంగా ఆటంకాలు అనేవి ఏవి ఉండవు. ఆటలు, క్రీడలు, సాంకేతిక, భూమికి సంబంధించిన న్యాయ, యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలలో మీరు గనక మిథున రాశి వారు అడుగుపెట్టినట్లయితే, ఏ నక్షత్రం వారైనా సరేనండి, మీరు గనక మిథున రాశి వారి యొక్క ఇప్పుడు మనం చెప్పుకున్న వృత్తిలో మీరు అడుగుపెట్టినట్లయితే గనక సక్సెస్ఫుల్గా రాణిస్తారు. మీకు మీ యొక్క రంగాలు బాగా అంటే బాగా మీకు లాభాలను తెచ్చిపెట్టేవిగా ఉంటాయి. ఇకపోతే భాగస్వామ్యంతో చేస్తే కాకపోతే మీకు ఏంటంటే భాగస్వామిత వ్యాపారాలు, వృత్తులు ఏమన్నా మీరు పాల్గొనాలంటే ఖచ్చితంగా అవి మాత్రం మీకు విభేదాలను తీసుకొని వస్తాయండి. అవునండి, ఆ విభేదాలు మీకు చాలా అంటే చాలా దూరంగా ఉంటాయి. కాబట్టి భాగస్వామ్యం వ్యాపారాల జోలికి పోవద్దు. మీ అంతటా మీరు ఓపెన్గా, అదేవిధంగా ఇంట్లో వాళ్ళే కదా, ఫ్రెండ్స్ కదా, ఏమీ కాదు అని, ఏమీ మోసాలు జరగవు అనుకోవడానికి లేదు. కాబట్టి ఏంటి అంటే మీ సొంత వాళ్ళైనా సరే ఈరోజు పగవాళ్ళుగానే మారుతున్నారు. కాబట్టి ఎవరిని నమ్మే రోజులు కావండి. మీరు మంచివారు కావచ్చు అండి. ఇక మిథున రాశి వారు మన చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా మంచివారు అనుకుంటే అది మన మంచితనం కాదు, మనం మూర్ఖత్వం. మనం తీసుకోవాలనుకునే మనకు తెలివితేటలు అనేవి అర్థం. కాబట్టి తెలివిగల వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా ఎదుటివారు ఏంటి అనేది బేరేజు చేస్తారు ముందుగానే. కాబట్టి మీ ఫ్రెండ్స్నైనా సరే, ఆఖరికి మీ ఇంట్లో కుటుంబ సభ్యులు అయినా, తన అన్న, తమ్ముడు, అక్క, చెల్లి ఎవరైనా సరే భాగస్వాములుగా చేసుకుంటే మీకు వారితో విభేదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి మీ యొక్క జీవిత చక్రం ప్రకారం. కాబట్టి ఇక మిథున రాశి వారు మీ యొక్క భాగస్వామ్యంతో వ్యాపారం చేయొద్దు, కలిసి రావడం. ఇక ఈ సమయంలో మనోధైర్యంగా మీరు తీసుకునే సహాయ నిర్ణయాలు బాగా కలిసి అనుభవాన్ని చేసే వ్యాపారాలుగా వలన నష్టాలు సంభవిస్తాయి. కాబట్టి కాస్త
చూసుకోండి. వైద్య రంగంలో కూడా బాగా రాణించేందుకు అవకాశాలు ఉండబోతున్నాయండి. ఇక అబద్ధాలు చెప్పడానికి ఇష్టపడని మిథున రాశి వారికి లైట్ నైట్ అంటే లేట్నెస్ అంటే సోమరితనం అంటే అసలు ఇష్టం అనేది ఉండదన్నమాట. ఇక మిథున రాశి వారికి కోపాన్ని కంట్రోల్లో ఉంచుకుంటే జీవితంలో బాగా రాణిస్తారు. జీవిత భాగస్వామి విషయంలో సమస్యలు ఎదురైనా కూడా క్రమశిక్షణగా అవి తగ్గిపోతూ ఉంటాయి. ఇక జ్యేష్ఠ సంతానం అంటే పెద్ద సంతానం విషయంలో జాగ్రత్తగా వహించాలి. ఇకపోతే విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఇది చాలా మంచి అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగంలో సెలబ్రిటీస్ ఉంటుంది. లైఫ్లో కోరుకున్నటువంటి చేంజెస్లు చాలా వరకు జరుగుతున్నాయి. ఈ రాశి గలవారు హ్యాపీగా ఉన్నారు. ఈ సమయం మీకు చాలా బాగా కలిసి వస్తుంది. సో ఇక అనేది మిథున రాశి వారు ఇక మీరు ఉద్యోగ, వ్యాపార, రాజకీయ, ఆర్థిక ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి. ఎందుకంటే ఈ రాశికి అధిపతి అనేది సో ఏంటంటే శుక్రుడు సుఖానికి, సంపదకు, అష్టైశ్వర్యాలను కోరుకుంటుంది. పొందేందుకు ప్రతి ఒక్క దానికి ఒక సపోర్ట్గా అండగా ఉంటాడు అన్నమాట. కాబట్టి శుక్రుడు దయ వల్ల మీ యొక్క జీవితం అనేది చాలా జరుగుతూ ఉంటుంది. లేకుండా రాబోయే రోజుల్లో ఉండబోతుంది అన్నమాట. ఇక స్వయం ఉపాధితో ఉన్న మీ యొక్క రాజకీయ జాతకులకు మంచి పురోగతి చెందడానికి ఇదొక మంచి అవకాశం అండి. వ్యక్తిగత సమస్యలతో సైతం పరిష్కారం అవుతాయి. ఆదాయం అనేది పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ వాటాకు నలుగురిలో విలువ నిలుస్తుంది. అందువల్ల ప్రతి పనికి కూడా నిర్లక్ష్యం చేయకుండా ప్రారంభించగలగాలి. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి. హనుమాన్ చాలీసా, దుర్గాదేవి చాలీసా, శ్రీరామచంద్రమూర్తులను, సీతమ్మ దేవి వారిని కూడా భక్తి శ్రద్ధలతో ఆరాధించడం ద్వారా మంచి పుణ్య ఫలితం అనేది దక్కుతుంది. అలాగే సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ విశ్వనాథ్ గారు, కేరళ తాంత్రిక్ గురువు గారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి సమస్యలు, రియల్ ఎస్టేట్, విదేశీయానం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, మీ ఇటువంటి ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. మీ సమస్యలకు పూర్తి పరిష్కారం పొందండి. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 8885446114.